సెప్టెంబర్ 3 దేవుని వాగ్దానం. మీరేం చేసిననో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీ 3:24. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుడు మనకిచ్చే వాగ్దానం ఎంతో ఉన్నతమైనది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎలాగైతే మన కొరకు భూలోకానికి ఆయన వచ్చారో, అలాగునే మనలను కూడా ఆయన చిత్తము నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం గడిచిన కాలంలో మనకు నచ్చినట్టుగా మనం జీవించుండుంటాం. కానీ ఎప్పటికైనా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మనం దేవుని కొరకు పనిచేయడంలో చాలా స్పష్టత కలిగి ముందుకు వెళ్ళాలి అని నేటి వాగ్దానం మనతో మాట్లాడుతూ ఉంది. చాలా పర్యాయములు అనేక మంది చేసే ప్రతి పని కూడా తన ప్రక్కవారి కోసమో, ఎదుటివారి కోసమో, లేక తన పైన ఉన్నవారో, తనతో ఉన్నవారో, తన క్రింద ఉన్నవారో వారందరూ చూడాలని, వారు బాగా మెచ్చుకోవాలని ఆశపడేవారే చాలామంది మనకు తారసపడుతూ ఉంటారు. ఈరోజు చాలా స్పష్టమైన వాగ్దానం. నువ్వు చేసే పని అది ఏదైనా మనుషులను మెప్పించాలని కాదు, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు, ఆయన నిమిత్తం మాత్రమే నువ్వు ఆలోచన చేసి మనస్ఫూర్తిగా చేయాలి. అంటే తప్పదు ఇంక ఈ పని చేయడం, లేక చేయకపోతే ఏమనుకుంటారో, సరే ఏదో ఒకటి చేసేద్దాం, అట్లాగా నిరుత్సాహంగా, అసహనంగా మనుషుల కొరకు ఎప్పుడు మనం ఏ పని చేయకూడదు. దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని చాలా హోల్ హార్టెడ్గా, మనస్ఫూర్తిగా మనం చేయాలి. అలా చేస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయము అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, అది నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, నువ్వు ప్రస్తుతం చేస్తున్న పని ఏదైనా కానీ ప్రతి పని కూడా మనస్ఫూర్తిగానే చేయాలి. సణుగుతూ కానీ, గొణుగుతూ కానీ, అసహనంగా కానీ, అరే నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు కానీ మా పై ఆఫీసర్ ఒప్పుకోడు, లేకపోతే మా తల్లిదండ్రులు ఒప్పుకోడు, లేకపోతే మా స్నేహితులు బాధపడతారు, లేకపోతే ఇంకొకరు ఎవరో ఏదో అనుకుంటారని మనం నిరుత్సాహంగా, బాధగా ఆ పని చేయడం వలన ఆశీర్వాదాలు కోల్పోతాం. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీ యొక్క ఇంటిలో, నీవు బయటికి వెళ్ళినప్పుడు, నీ దేవాలయంలో, నీ యొక్క ఆఫీసెస్లో, కళాశాలలో, ప్రతి దానిలో దేవుడు నీకు ఏ పాత్ర అయితే ఇచ్చాడో, ఏ పనినైతే అప్పగించాడో ఆ పనిని మనస్ఫూర్తిగా చేయి. ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మనస్ఫూర్తిగా నీ పని చేయడానికి మమ్మలను ఏర్పరచుకోండి. ఈ దినము బిడ్డలను బహుగా దీవించండి. వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.